హాయ్, బాగున్నారా? మనం అనుకుంటాం కదా, మనం ఏదైనా విజయం సాధించలేకపోయినప్పుడు, అనుకున్న పని చేయలేనప్పుడు ఎవరో మనల్ని చేయనివ్వట్లేదు, మన శత్రువులు బయట ఎవరో ఉన్నారనుకుంటాం కదా. కానీ అది నిజం కాదు. మన శత్రువులు ఎవరో తెలుసుకుందామా? ఓకే, ఫస్ట్ ఏంటంటే మన బలహీనతలే మన యొక్క శత్రువులు అన్నమాట. ఏంటవి? వాయిదా వేసే మనస్తత్వం, ఏదైనా పని తర్వాత చేద్దాంలే అనుకుంటాం కదా, అది. రెండోది మీ ఏకాగ్రతను దెబ్బతీసే వ్యాపకాలు, వేరే వేరే మన అలవాట్ల వ్యాపకాల్లో పనుల్లో ఉండిపోయి మనం అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోతున్నాం. చెడు అలవాట్లు ఉంటాయి కదా, అవి దానివల్ల కూడా మన లక్ష్యాన్ని సాధించలేము. మీరు తినే అనారోగ్యకరమైన ఆహారం, మన అనారోగ్యకరమైన ఆహారం తింటే ఏమవుతుంది, మనకి రోగాలు అవి వస్తాయి కదా, దానివల్ల కూడా మనం వీక్ అయిపోయి ఏం చేయలేకపోతాం అన్నమాట. ఇంకా నెక్స్ట్ అందరినీ నమ్మడం, లాస్ట్ పాయింట్. ప్రతి వాళ్ళని నమ్మేసి పర్వాలేదురా తర్వాత చదువుకోవచ్చురా, ఆ పని తర్వాత చేయొచ్చులే అంటే అలా అందరు మనకు కూడా చేయాలని ఉంటుంది. వాళ్ళ మాటలు విని దానికి ఇంకా ఎంకరేజ్, దానికి కలిసి మొత్తం అది ఇది కలిసి మొత్తానికి మనం మన పనులు చేయడం మానేస్తాం అన్నమాట. వాళ్ళు అలా అంటున్నారు, సరేలే కాసేపు వెళ్తే ఏమవుతుంది తర్వాత చేసుకోవచ్చులే అనుకుంటాం కదా. కానీ అలా అని వాయిదా వేసే మనస్తత్వాలు, అందరినీ నమ్మడాలు, పైకోటి చెప్తారు లోపల ఒకరు అనుకుంటారు. కాబట్టి ఇవేమీ లేకుండా మీరు హాయిగా బాగా పనిచేసి కష్టపడి మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోండి. థ్యాంక్ యూ.